కృష్ణ సార్ వస్తుంది ఆగండి, వచ్చే వస్తుంది సారీ. ఓకేనా, షేర్ అవుతుందా? యా, వచ్చేస్తుంది నాకు పీపీటీ షేర్ చేయటం. ఈ రోజు మీ టాపిక్ చెప్పడానికి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓకే, అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ పీసీఓడి గురించి మొత్తం చెప్పాను. అండ్ థైరాయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది. బట్ ఎక్కువగా 80% ఫీమేల్స్ థైరాయిడ్ తో సఫర్ అవుతూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హార్మోన్స్ బాగా అప్ అండ్ డౌన్ అయిపోయినప్పుడు ఒక గ్రంథి ఉంటది, ఇట్స్ ఎ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ మనకి ఇక్కడ ఉంటది. సో ఇది హార్మోన్స్ మన బాడీలో కొన్ని థింగ్స్ ని కంట్రోల్ చేయడానికి థైరో హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇది హైపర్ థైరాయిడిజం ఉంటది, హైపో థైరాయిడిజం ఉంటది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైపర్ అంటే ఓవర్ గా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయ్యేదాన్ని హైపర్ అంటారు, అండ్ హైపో అంటే తక్కువగా రిలీజ్ అయ్యేదాన్ని హైపో అంటారు. ఓకేనా, సో మనకి కామన్ గా లేడీస్ కి హైపర్ ఉంటది, హైపో కూడా ఉంటది. ఎక్కువగా లేడీస్ సఫర్ అయ్యేది ఏంటి అంటే హైపో థైరాయిడిజం, అంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ ని తక్కువ రిలీజ్ చేయడం వల్ల డాక్టర్స్ బయట నుంచి థైరాయిడ్ హార్మోన్ ఇస్తారు. చూడండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ నాడుల్స్ అంటే ఒక లేడీకి రాగలిగిన ఇక్కడ ఈ ఏరియాలో రాగలిగిన సమస్యల పేర్లు ఇవి. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటది అక్కడ. అలాగే గోయిటర్, ఇది ఇంకొక మెడికల్ ఛాలెంజ్, అది థైరాయిడ్ గ్రంథికే వస్తుంది. ఓకేనా, ఆ ఏరియాలో కొన్ని సింటమ్స్ చూడండి. థైరాయిడ్ వచ్చిన వాళ్ళ లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి ఏముంటది, హైపర్ థైరాయిడిజం లో అయితే అంటే ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అంటే వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఆకలి తగ్గిపోతుంది, అలాగే వాళ్ళ హార్ట్ బీట్ అనేది రైజ్ అయిపోతుంది, వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ, చెమటలు పట్టేయటం, జుట్టు రాలిపోవటం, మొహం పీక్కుపోవటం, కళ్ళు గుడ్లన్నీ బయటకు వచ్చేయటం. ఇది హైపర్ థైరాయిడిజం. అంటే వాళ్ళని చూడగానే మనకు భయం వేసేస్తుంది, గుడ్లన్నీ బయటకు వచ్చేస్తుంది, ఫేస్ అంతా లాలిపోతుంది, మజిల్ లాస్ ఉంటది, ఫ్యాట్ లాస్ ఉంటది వాళ్ళకి. ఓకేనా, అంటే బక్కగా ఉంటారు. హైపర్ థైరాయిడిజం వల్ల బక్క పీనుగుల్లాగా ఉంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎప్పుడు బాడీ మొత్తం వేడిగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, కోపం రావటం, వాళ్ళకి కాన్స్టిపేషన్, సివియర్ కాన్స్టిపేషన్ ఉంటది హైపర్ థైరాయిడిజం లో ఉన్న వాళ్ళకి. అలాగే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటది. ఎలా అంటే ఒక ముసలితనం వస్తే కనుక ఎలా ఉంటది, అలాగే హైపర్ థైరాయిడిజం లో ఉన్న వాళ్ళకి తొందరగా ముసలితనం వస్తుంది, అంటే వాళ్ళకి చర్మం అంతా ముడతలు పడిపోతుంది. వాళ్ళకి చూడగానే ఏజ్ తక్కువ ఉంటది, కానీ ఒక 50-60 ఏళ్ళు ఎలా ఉండాలో అలా వీళ్ళు చిన్న వయసులోనే ఉంటారు. అంటే హైపర్ థైరాయిడిజం వాళ్ళని పీక్కుపోయేలాగా చేస్తారు. సో చాలా చాలా డేంజర్ ఇది. అండ్ సైకిల్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది. ఈ థైరాయిడ్ వచ్చింది అంటే లేడీస్ కి సైకిల్ అనేది ఒకసారి ఫాస్ట్ వస్తుంది, ఒకసారి ఎర్లీగా వచ్చేస్తుంది, ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఒకసారి బ్లీడే అవ్వదు. ఇలాగే ఈ థైరాయిడ్ కూడా లేడీ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ ని డిస్టర్బ్ చేస్తుంది. అదే హైపోథైరాయిడిజం అనుకోండి, ఇది రివర్స్. దానికి ఎలా అంటే రివర్స్ అంటే వెయిట్ భయంకరంగా పెరుగుతారు, అది కూడా ఫ్యాట్ వల్ల బరువు పెరుగుతారు. చాలా మంది థైరాయిడ్ వచ్చిందండి అందుకే నేను బరువు పెరిగాను అంటారు. అంటే వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉంటే అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్ తక్కువ విడుదల అవుతుంది. అందుకే వీళ్ళకి కూడా అంతే, సేమ్ నీరసం ఉంటది, చుట్టూ రాలిపోతూ ఉంటది. కాకపోతే వీళ్ళు ఏంటి అంటే ఊదుగా ఉంటారు. ఇందాకేం చెప్పాడు, పీక్కపోయి గుడ్లన్నీ బయటకు వచ్చేసి ఉంటది కదా, వీళ్ళకి ఏం మొహం ఉబ్బిపోయి ఉంటది, పూరి లాగా ఫేస్ ఎప్పుడు ఉబ్బిపోయి నీరు పట్టు ఉంటది, బాడీ మొత్తం నీరు ఉంటది, ఎక్కడ పట్టుకుంటే అక్కడ వాళ్ళకి గుంటలు పడుతూ ఉంటాయి. ఇలా ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. ఓకేనా, అండ్ హార్ట్ రేట్ తగ్గిపోతుంది, నీరసం వస్తూ ఉంటది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, నిద్ర పట్టదు, వీళ్ళకి కూడా యాంగ్జైటీ ఉంటది. ఎంత తిన్నా వీళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఓపిక ఉండదు, భయంకరమైన ఆకలిస్తూ ఉంటది, మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బ్ అయ్యింది. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఇంకొకటి బరువు పెరిగిపోతారు లేదా బరువు తగ్గుతారు, మూడోది పిల్లలు లేని. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు తొందరగా పుట్టరు, ఇది కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. ఓకేనా, అండ్ 1 సెకండ్. సో ఆల్రెడీ మీరు ఇది చూడండి, ఈ సింటమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇలా థైరాయిడ్ వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. అంటే థైరాయిడే కదా అని అశ్రద్ధ చేయకూడదు, అది కూడా ఒక్కొక్కసారి థైరాయిడ్ అన్కంట్రోలబుల్ అయితే థైరాయిడ్ క్యాన్సర్ కి దారితీస్తుంది.
ఆ గ్రంథిని కూడా చాలా మందికి ఒక లోపు తీసేసిన వాళ్ళు ఉంటారు, పూర్తిగా థైరాయిడ్ గ్లాండ్ తీపించుకున్న వాళ్ళు కూడా ఉంటారు, క్యాన్సర్ కి దారి తీసి. ఓకేనా? సో ఇవి థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలు. చాలా మంది ఇలా సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు లైక్ థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, మీకు తెలుసు వాళ్ళ డోసెస్ ఎలా ఉంటాయి. సో ఇది అశ్రద్ధ చేసేటువంటి విషయం కాదు. అండ్ థైరాయిడ్ ఈస్ ఆల్సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమే థైరాయిడ్ ప్రాబ్లం. ఓకేనా? సో ఇది రిగార్డింగ్ ఈ రోజు లేడీస్ ఛాలెంజ్. అండ్ వీళ్ళు మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ ని ఇప్పుడు చెప్తాను చూడండి. లేడీస్ ఎవరైతే థైరాయిడ్ అండ్ పీసీఓడి ఇష్యూస్ తో ఉన్నారో పర్టికులర్ గా లేడీస్ ఫాలో అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఇంకొక 5 minutes లో నేను ఏం చేస్తాను, 9:15 కల్లా అయిపోతుంది. ఓకేనా? సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, మీకు పీసీఓడి ఉన్నా, మీ సైకిల్ డిస్టర్బెన్స్ ఉన్నా, లేదా మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉన్నా, లేదా మీకు పిల్లలు లేని ఉన్నా, ఇప్పుడు చెప్పిన ఏ సమస్యలో మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు రాసుకోండి ఒక ప్రోగ్రామ్. ఫస్ట్ ఆల్రెడీ డైట్ టైం ఫాలో అవ్వాలో చెప్పాను. పీచు పదార్థం ఎక్కువ ఉండాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, వాటర్ ఇంటేక్ ఉండాలి, అండ్ బ్యాలెన్స్డ్ మీల్ మీరు ప్రతి పూట తీసుకోవాలి. ఓకేనా? అండ్ షుగర్స్ ఉండకూడదు, ఆయిలీ ఫుడ్స్ ఉండకూడదు. ఓకేనా? దిస్ ఈస్ రిగార్డింగ్ ద డైట్ టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సింది. అండ్ మీరు రెయిన్బో తీసుకోవాలి. రెయిన్బో అంటే మల్టీ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. రోజు ఒకే కలర్ తినకూడదు, కనీసం రోజు మొత్తంలో 4-5 కలర్లు తినాలి. కలర్స్ అంటే ఏంటి? కలర్స్ కాదు, ఫ్రూట్ కలర్స్. లైక్ ఎల్లో తినాలి, ఆరెంజ్ తినాలి, రెడ్ తినాలి, గ్రీన్ తినాలి. అలా గ్రీన్ కలర్ లో ఏ ఫ్రూట్ ఉంది, ఏ వెజిటేబుల్ ఉంది, ఇలా మీరు చూసుకొని అన్ని కలర్స్, రెయిన్బో కలర్స్ తినండి. ఓకేనా? అన్ని తినలేరు, కనీసం 4-5 కలర్స్ అయినా తినండి రోజు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రెయిన్బో తినటం వల్ల మీకు హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటది, వెయిట్ కంట్రోల్లో ఉంటది, హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటది, స్కిన్ సూపర్ గ్లోయిగా ఉంటది. మీరు కనుక మోర్ దెన్ 2-3 కలర్స్ కనుక రోజు తింటున్నారంటే స్కిన్ చిన్న పిల్లల స్కిన్ లా ఉంటది. మీరు ఎంత ఏజ్ లో ఉన్నా సరే మీ స్కిన్ కి ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫేస్ కి, మీ స్కిన్ కి ఫ్యాన్స్ ఉంటారు. మీకు అలా స్కిన్ కి ఫ్యాన్స్ కావాలంటే మోర్ దెన్ 4 కలర్స్ తినండి. మోర్ దెన్ 4 కలర్స్ ఇన్ ఏ డే. 4 కలర్ ఫ్రూట్స్ ఏదైనా కానీ, వెజిటేబుల్స్ కానీ తినండి. ఛాలెంజ్, ఇట్స్ ఎ ఛాలెంజ్, 21 days ఛాలెంజ్. కావాలంటే మీరు చేసి చూడండి, మోర్ దెన్ 4 కలర్స్ తిని చూడండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ డైట్. ఇప్పుడు ప్రోగ్రామ్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ రోజు నేను డిస్కస్ చేసిన ఏ సమస్య, ఇఫ్ యూఆర్ ఎ ఫీమేల్, ఒక ఆడ మనిషిగా మీరు సఫర్ అవుతున్నారు అంటే మీరు మ్యాండేటరీగా 2 times షేక్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇదే. ఫస్ట్ స్టెప్ ఇది. మార్నింగ్ షేక్ బిఫోర్ 9 అయ్యేలా చూసుకోండి. అండ్ ఈవినింగ్ షేక్ బిఫోర్ 6 కాదు, బిఫోర్ 6, లైక్ 5-5:30 అంతే. ఓకేనా? మార్నింగ్ షేక్ బిఫోర్ 9 అయిపోవాలి, అండ్ ఈవినింగ్ షేక్ బిఫోర్ 5:30 అయిపోవాలి. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లోకి వచ్చేసేయాలి. ఎందుకంటే మీ బాడీకి పీసీఓడి ఉంది, మీ బాడీకి థైరాయిడ్ ఉంది, మీ బాడీకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మీ బాడీని కొన్ని గంటలు మీరు ఫాస్టింగ్ లో పెట్టాలి, తప్పదు ఇంకా. కాబట్టి మీరు 5-5:30కి ఇంకా ఆపేసేయాలి. జిప్ లాక్ అంతే ఇంకా. ఓకే? ఇంకా మీరు తీసుకోవాలంటే కొంచెం జిప్ తీసి వాటర్ తాగాలి, లిక్విడ్స్ తాగాలి, అంతే. అంటే కచ్చా 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 గ్రైండర్ లో వేసేలాగా జంతికలు ఇంకేస్తారు చూసారు సాయంత్రం అవ్వగానే. ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఇంతకుముందు నేను ఇదే చేసేదాన్ని. బిఫోర్ దిస్ కమ్యూనిటీ 6 తర్వాత 7కో 8కో ఇంటికి వచ్చేదాన్ని. ఇంకేముంటే టేబుల్ మీద డబ్బాలన్నీ తెచ్చుకొని సోఫాలో పెట్టుకొని కూర్చొని ఇంకా యుద్ధం చేసేదాన్ని. టీవీ చూస్తూ ఉండేదాన్ని, ఇవి తింటూ ఉండేదాన్ని. అంత దారుణమైన యుద్ధం నేను చేసేదాన్ని. కాబట్టి నాలాంటి నీ కాల్లో ఉన్నారని నాకు తెలుసు. ఓకే? అందుకని 6 తర్వాత యుద్ధం ఆపేయండి. ఆపేసి కొంచెం జిప్ తీసి లిక్విడ్స్ వేసుకొని మళ్ళీ జిప్ వేసేసుకోవాలి. ఓకేనా? సో అంటే లిక్విడ్ డైట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఆఫ్టర్ 6, బట్ నో సాలిడ్స్. అంటే కచా 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 నవ్వులేవి ఏవి తినొద్దు. ఓకేనా? ఓకే? పళ్ళకి పని పెట్టొద్దు, ఓన్లీ మింగుడే ఉండాలి. ఓకే? అలానే ఇప్పుడు మీరు జంతికలు అవన్నీ మీరు మిక్సీ వేసి లిక్విడ్ చేసి తాగితే నేనేం చేయలేను. ఓకేనా? నాకు సంబంధం లేదు. డిస్క్లైమర్. ఓకే? తెలివైన వాళ్ళు ఉంటారు. ఓకే? సో ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ సెకండ్ థింగ్, మల్టీవిటమిన్ అండ్ మినరల్ మ్యాండేటరీ సప్లిమెంట్ ఫర్ ద లేడీ. మీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవ్రీ డే, బికాస్ ఐ సెడ్ రెయిన్బో. ఆ రెయిన్బో ఎక్కడ ఉందంటే మన మల్టీవిటమిన్ అండ్ మినరల్ లో ఉంది. సో 3 times ఇన్ ఏ డే. మీకు సమస్య ఏమీ లేదు అంటే కనుక 3 times, మార్నింగ్
1, ఆఫ్టర్నూన్ 1, ఈవినింగ్ 1. అలా కాకపోతే మార్నింగ్ 2 అండ్ ఈవినింగ్. మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉంది, పీరియడ్ సమస్య ఉంది, పిల్లలు ఏమి ఉంది, థైరాయిడ్ ఉంది, మార్నింగ్ 2, ఈవినింగ్ 2, ఆఫ్టర్నూన్ 1 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని రోజులు, రోజు కాదు కొన్ని రోజులు, ఫర్ ఎ స్పాన్ ఆఫ్ 90 days ఇలా తీసుకోండి మల్టీవిటమిన్. ఓకేనా. ద సెకండ్ మ్యాండేటరీ సప్లిమెంట్ ఈస్ ఉమన్ చాయిస్. ఉమన్ చాయిసెస్ చాలా ఇంపార్టెంట్. లేడీగా మీరు 25 పైన ఉన్నారు అంటే స్టార్ట్ ద ఉమన్ చాయిస్. ఓకే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1, మార్నింగ్ 1 అండ్ ఈవినింగ్ 1 ప్రాబ్లం ఉంటే, లేదా మీరు డైలీ 1 తీసుకున్నా నాట్ అన్ ఇష్యూ, మీకు ఏ ప్రాబ్లం లేదు. డైలీ 1 అండ్ హాఫ్ లేదా 2 యాజ్ పర్ ద లేబుల్ ఫాలో అయినా ఓకే. ఉమన్ చాయిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు సమస్య ఎక్కువ ఉంది అంటే మీ కోచ్ అడగండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ని ఎక్కువగా పెంచుతారు. ఓకే. అండ్ సెకండ్ సప్లిమెంట్, వన్ మోర్ సప్లిమెంట్ ఇస్ సెల్ యాక్టివేటర్. వెయిట్ లాస్ అయినా, వెయిట్ గెయిన్ అయినా, పిసిఓడి అయినా, థైరాయిడ్ అయినా, నిద్రలేమి అయినా, వాట్ నో ఏదైనా బాడీ హియర్ అండ్ దేర్ అంటే మీ బాడీలో సెల్ యాక్టివేటర్ ఉండాలి. ఎందుకంటే ముందు కణాలు యాక్టివ్ లేకుండా మీరు ఎంత ప్రోగ్రామ్ తీసుకున్నా, ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా అబ్సర్ప్షన్ జరగదు. చచ్చిపోయిన కణాలు, వీక్ గా ఉన్న కణాలు శరీరంలో ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా ఏ కణాలు తింటే, ఉదాహరణ మన బాడీలో 30% యాక్టివ్ గా ఉన్నాయి సెల్స్, మిగతా 70% వీక్ గా ఉన్నాయి. అంటే 70లో కూడా ఒక 40% చచ్చిపోయాయి, ఇంక 30% మాత్రమే వీక్ గా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయిన కణాలు ఎలాగో మీరు న్యూట్రిషన్ తీసుకో, ఇప్పుడు ఈ 30% యాక్టివ్ లెవెల్లోకి రావాలి అంటే సెల్ యాక్టివేటర్ ఉండాలి. అంటే వీక్ సెల్స్ యాక్టివ్ అయితే గానీ మీ న్యూట్రిషన్ ఎక్కువ అబ్జర్ప్షన్ జరగదు బాడీ. కాబట్టి సెల్ యాక్టివేటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఫర్ ద ఫీమేల్ ఆర్ ద మేల్. ఓకే. సో చాలా ఇంపార్టెంట్, ఇది యాడ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ యాజ్ పర్ ద లేబుల్ ఫాలో అవ్వండి. లేదా మీకు ప్రాబ్లం ఎక్కువ ఉందంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. బికాస్ మనది మెగా డోసెస్ లా. ఎందుకు మెగా డోసెస్ లే అంటే, కామన్ గా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సూసైడ్ అనగానే ఇంట్లో మందులన్నీ తీసుకొని మింగేస్తారు, మెడిసిన్స్ కదా. ఏ మందులు ఉంటే ఆ మందులన్నీ మింగేసేసి సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించి మన డబ్బాలన్నీ మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, సెల్యులోజ్ అన్ని కలగలుపుకొని డబ్బాలు మీరు మింగినా సరే మీకేమవుతుంది, అయితే ఒక వాంతి అయితే ఒక విరోచనం అయితే అంతే. అంతేగాని మీరు ప్రాణాలు పోయే అంతగా ఏముండదు. అంటే మెగా డోసేజ్ లా అంటే మీరు ఒక టబ్బుకి వేసుకుని మీరు మింగినా మీకేం కాదు. ఇది ఫుడ్ మహా అయితే అరక్క కొన్ని ఒక 2 రోజులు కొంచెం ఇబ్బంది పడతారు, మరి ఫుడ్ ఎక్కువ అయింది అన్నట్లు, అంతేగాని ఏమవ్వదు. ఇట్స్ మెగా డోసేజ్ లా అంటే మీరు ఎంత వేసుకున్నా ఎంత మింగినా మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. 2 times shakes and I'm repeating again, multivitamin very important. Woman choice is mandatory for the PCOD and thyroid. Okay. అండ్ సెల్ యాక్టివేటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది ఒక ఎత్తు అయితే, ఎవరైతే పీసీఓడికి పొత్తి కడుపు దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉందో, మీరు ఇంకొక 2 అంటే మీకు పొట్ట ఉంది, అది కూడా పొత్తి కడుపు భాగంలో కొవ్వు ఎక్కువ ఉంది అంటే మీరు యాడ్ చేసుకోవాల్సిన ఒక 3 సప్లిమెంట్స్ ఉంది. అవి ఏంటి అంటే, ఇది నేను పొత్తి కడుపు ఉన్న వాళ్ళకే చెప్తున్నాను. లేదు నాకు ఫ్లాట్ 6 packs వస్తాయేమో అంత భయమైన ఫ్లాట్ టమ్మీ ఉంది అంటే మీకు కాదు. ఓకేనా. అంత ఫ్లాట్ టమ్మీ మీకుంటే మీకు కాదు. మీ రిజరల్ ఫ్యాట్ 4 or 5 ఉంటే ఇది మీకు కాదు. ఓకేనా. సో కాదు నాకు పొత్తి కడుపు ఎక్కువ ఉంది అంటే గనక గో ఫర్ సింప్లీ ప్రోబయాటిక్, యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండ్ ఆలో కాన్సన్ట్రేషన్. ప్రతిరోజు ఒక 500 ml అంటే 1/2 లీటర్ వేడి నీళ్ళల్లో ఒక ప్రోబయాటిక్ అండ్ 2 scoops ఆఫ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అండ్ 3 caps ఆఫ్ ఆలో కాన్సన్ట్రేషన్. ఒక ప్రోబయాటిక్, 2 scoops of active fiber complex and 3 caps of allo concentration. ఈ లిక్విడ్ ని కనుక మీరు మార్నింగ్ ఒక 1/2 లీటర్ అండ్ ఈవినింగ్ ఒక 1/2 లీటర్ కనుక తీసుకోగలిగితే మీ పొత్తి కడుపు భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది ఇట్ లైక్ ఇన్ 90 days మీకు ఎంత మిరాకిల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇది నాకేనా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అని ఫీల్ అవుతారు. ఓకే. బట్ 90 days బ్రేక్ అవ్వకూడదు. లేదంటే ఇట్ విల్ టేక్ 90 days హీలింగ్ ఆర్ curing, whatever it is, healing, curing, detoxification, weight loss or whatever, reversal of the cycle, anything it will take 90 days. 90 days బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఏ సప్లిమెంట్ అయినా ప్రోగ్రామ్ అయినా మీరు 90 days బ్రేక్ చేయకుండా తీసుకుంటే యు ఆర్ అవుట్ ఆఫ్ పీసీఓడి. ఓకే. రాసిస్తారా? మీరు రాసి ఇవ్వండి. ముందు నేను ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వనని నేను రాసిస్తాను బాండ్ పేపర్ మీద. ఓకేనా. సో ఒక్క రోజు కూడా, ఒక పూట కూడా నేను బ్రేక్ చేయకుండా తీసుకుంటాను అంటే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. ఓకే. యూ విల్ బి
PCOD in 90 days. Okay, this is from my side and it is all disclaimer. ఏంటి అంటే నేను ఏది తగ్గిద్ది అని చెప్పట్లేదు, మీరు మారితే మార్చుకుంటే ఆహారం అలవాట్లు న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అన్ని మార్చుకుంటే మారుతుందని చెప్తున్నాను, ట్రీట్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఓకేనా? సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కమ్యూనిటీలోకి వచ్చి PCOD